హలో అందరికీ నమస్కారం. రైల్వే నుంచి అతిపెద్ద శుభవార్తగా చెప్పుకోవచ్చు. 30,000కు పైగా కేవలం 10థ్ క్వాలిఫికేషన్స్‌తో గ్రూప్ డి నోటిఫికేషన్ అయితే జస్ట్ ఇప్పుడే రిలీజ్ అయింది. సో, ఈ వీడియోలో మనం ఈ గ్రూప్ డి నోటిఫికేషన్ యొక్క సిలబస్ ఏంటి, అలాగే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అలా సికింద్రాబాద్ జోన్‌లో ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఈ నోటిఫికేషన్ అయితే మనకి షార్ట్ నోటీస్ వచ్చి డిసెంబర్ 28న రిలీజ్ అయింది, అందరికీ తెలిసిన విషయమే. మరి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలంటే ఓపెనింగ్ డేట్ వచ్చేసి ఈ నెల 23వ తారీఖు నుంచి అప్లై చేసుకోవాలి. మరి లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 22 లాస్ట్ డేట్ అండి. సో లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా అంతకు ముందే అప్లై చేసుకుంటే మీకు త్వరగా అవుతుంది. సో ఇక్కడ ఫీ పేమెంట్కి లాస్ట్ డేట్ కూడా ఇచ్చాడు 24th అని. ఓకే, మరి వేకెన్సీస్ ఏంటంటే ఓవరాల్గా ఆల్ ఇండియా వైడ్ చూసుకున్నట్లయితే 32,438 వేకెన్సీస్ ఉన్నాయి ఓవరాల్గా. ఏజ్ వచ్చేసి 18 to 36, దీంట్లో రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి మరలా అవి. సో బేసిక్ పే వచ్చేసి 18,000 అండి. సో 18,000 బేసిక్ పే, అంటే బేసిక్ పే మీద మరలా డిఏ, సో ఈ అలవెన్సెస్ అన్నీ కలుపుకుంటే ఒక 30 వరకు కూడా వచ్చేస్తాయి. సో ఇది పే ఏ లెవెల్ ప్రకారం, ఏ పే ప్రకారం అంటే 7th పే ప్రకారం. సో వచ్చే ఏడాది 8th పే అనేది మరొకటి వస్తుంది అంటున్నారు. అప్పుడు ఇది బాగా హ్యూజ్గా ఇంక్రీజ్ కూడా అవుతుంది. ఎగ్జామినేషన్ ఫీ ఎంత? సో ఎగ్జామినేషన్ ఫీ ఓవరాల్గా 500 అండ్ ఎగ్జామినేషన్ ఫీ. సో దాంట్లో మనకి ఎగ్జామ్కి అటెండ్ అవుతే 400 అనేది బ్యాక్ వస్తాయి. సో 100 మాత్రమే వాళ్ళు తీసుకుంటారు. ఇంకా పీడబ్ల్యూడి, ఫీమేలు, ట్రాన్స్జెండరు, ఎక్స్ సర్వీస్ మ్యాను, వీళ్ళు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాసు, వీళ్ళందరికీ కూడా 250 ఏపీ అనేది. సో అంటే ఈడబ్ల్యూఎస్, ఈబీసీ ఒకటి కదండి. సో ఈబీసీ వేరు, ఈడబ్ల్యూఎస్ వేరు. సో అదొకటి గుర్తుంచుకోండి. ఈడబ్ల్యూఎస్ అయితే 500 కట్టాలి, ఈబీసీ అయితే 250 కడితే సరిపోతుంది. ఈ ఫీ కట్టేటప్పుడు మీకు ఏమైనా ఇబ్బంది అయినా మనకి ఆన్లైన్లో ఫీ పే చేసేటప్పుడు ట్రాన్సాక్షన్ ఇష్యూస్ ఏమైనా వస్తే ఈ నెంబర్స్ కాల్ చేయొచ్చండి మీరు, లేకపోతే ఈ ఈమెయిల్ ఐడికి ఈమెయిల్ చేసినా పర్లేదు. సో ఓవరాల్గా మనకి ఈ ఫీ పేమెంట్లో ఏదైనా ఇబ్బంది వస్తే ఈ నెంబర్స్ అనేవి గుర్తుంచుకోండి. రిక్రూట్మెంట్ ప్రాసెస్. సో ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఫస్ట్ CBT 1 జరుగుతుంది. ఆ CBT 1 జరిగిన తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది పెడతారు. ఆ రెండిట్లో పాస్ అయిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మెడికల్ ఎగ్జామినేషన్ చేసి మీకు పోస్ట్ ఇస్తారు. సో అంటే మీరు CBT 1 మీద మెయిన్ ఫోకస్ పెట్టి తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ మీద మెయిన్ ఫోకస్ పెట్టగలిగితే ఈ 32,000+ మీకు కూడా ఒక జాబ్ అనేది ఉంటుంది. మరి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటి? ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో ఆల్రెడీ వాళ్ళకి చాలా ఈజీ అండి. డిఎస్సికి ప్రిపేర్ అయ్యేవాళ్ళంటే ఇంకా ఈజీ, ఎందుకంటే ఆల్మోస్ట్ జనరల్ రీజనింగ్ తప్ప మిగతావన్నీ కూడా డిఎస్సి సిలబస్లోనూ ఉంటాయి, డిఎస్సి లెవెల్లోనూ ఉంటాయి. సో జనరల్ సైన్స్ మనకి 9th, 10th, 8th ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉంటాయి చూసారా, అక్కడి నుంచి డైరెక్ట్ బిట్స్ వస్తాయి. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో లేదా తెలంగాణలో తెలంగాణలో అయితే కొంచెం వాళ్ళ స్టేట్ సిలబస్ ఉంది, బట్ ఆంధ్రప్రదేశ్లో అయితే అఫ్కోర్స్ ఎన్సీఆర్టీ సిలబస్ ఉంది. కాబట్టి ఎన్సీఆర్టీ బుక్స్ అనేవి ఆల్రెడీ మీరు డిఎస్సి చదువుతారు కాబట్టి వాటి నుంచే ఇక్కడ గ్రూప్ డిలో ఎగ్జాక్ట్ బిట్స్ దిగుతాయి. సో కాబట్టి 25 క్వశ్చన్స్ ఈజీగా పెట్టవచ్చు. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ కూడా సేమ్ 25 క్వశ్చన్స్. నెక్స్ట్ రీజనింగ్ వచ్చేసి 30 క్వశ్చన్స్ అండి. సో దీని మీద కొంచెం ఫోకస్ పెడితే ఈజీగానే ఉంటుంది, కంపేర్ టు బ్యాంక్ లెవెల్, ఎస్ఎస్సి లెవెల్ కంటే ఈజీగానే ఉంటుంది. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ ఎలాగో డిఎస్సికి చదువుతారు. సో 20 క్వశ్చన్స్ వస్తాయి. ఓవరాల్గా 100 క్వశ్చన్స్, ఎన్ని మినిట్స్? 90 మినిట్స్. సో డిఎస్సిలో అయితే 150, మన టెట్లో అయితే 150 క్వశ్చన్స్ 150 మినిట్స్ ఇస్తారు. బట్ ఇక్కడ మాత్రం కొంచెం టైం అనేది తక్కువ ఇస్తారు. సో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి టైం తక్కువగా ఉంటుంది. మరి నెగిటివ్ మార్కింగ్ ఏమైనా ఉంటుందంటే నెగిటివ్ మార్కింగ్ కూడా మీరు చూసుకోవాలి, ఎందుకంటే డిఎస్సిలో నెగిటివ్ మార్కింగ్ ఉండదు. బట్ ఇక్కడ మాత్రం 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, అంటే 3 తప్పులు చేస్తే 1 మార్క్ తీసేస్తారండి. సో అది జాగ్రత్తగా ఆలోచించి తప్పులు లేకుండా మనకి కరెక్ట్ అయినవి మాత్రం ఎక్యురసీ మెయింటైన్ చేయాలి. ఒకసారి మొత్తం డీటెయిల్డ్ సిలబస్ చూసినట్లయితే మ్యాథమెటిక్స్లో ఏముంటుంది? నెంబర్ సిస్టమ్, అంకగణితం అంటాం మనం. సో సంఖ్యా వ్యవస్థ అంటాం. నెక్స్ట్ బాడ్ మాస్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్సిఎం, ఎస్సిఎఫ్, రేషియో అండ్ ప్రపోర్షన్స్, పర్సంటేజెస్, మెన్సురేషను,
టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్జీబ్రా, జోమెట్రీ, ట్రిగ్నోమెట్రీ, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, స్క్వేర్ రూటు, ఏజ్ కాలిక్యులేషన్స్, క్యాలెండర్ అండ్ క్లాక్, పైప్స్ అండ్ సెట్రన్. ఆల్మోస్ట్ మీరు డిఎస్సిలో ఇవన్నీ చదువుకుంటారు. ఓకే, నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో ఈ టాపిక్స్ అయితే ఉంటాయి. ఈ టాపిక్స్కి సంబంధించి మీరు ఏదైనా ఒక బుక్ ఫాలో అయితే, ఏ బుక్ అయినా పర్లేదు, సో బుక్ ఫాలో అయితే మీరు ఈజీగా పెట్టవచ్చు. మెయిన్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఎవరైతే తరోగా ప్రిపేర్ అవుతారో వాళ్ళు ఈజీగా కొట్టొచ్చండి. నెక్స్ట్ మనకి జనరల్ సైన్స్, వాడు క్లియర్గా అట్టగా ఇస్తాడు చూడండి. ద సిలబస్ అండర్ దిస్ షెల్ కవర్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్సెస్ అంటే బయాలజీ. ఏ లెవెల్? 10th స్టాండర్డ్ లెవెల్ అంట. సో అంటే ఎగ్జాక్ట్లీ డిఎస్సికి ఎవరైతే చదువుతారో వాళ్ళు ఈజీగా క్రాక్ చేస్తారు ఈ జాబ్ని. సో జనరల్ అవేర్నెస్ ఆన్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్, కల్చరు, పర్సనాలిటీస్, ఎకనామిక్స్, పాలిటీ. సో వీటన్నిటి మీద జనరల్ అవేర్నెస్, అలాగే కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ జనరల్ అవేర్నెస్ ఇవి అడుగుతారు. సో వీటికి సంబంధించి కరెంట్ అఫైర్స్ డిఎస్సికి చదువుకునే కరెంట్ అఫైర్స్ చదువుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మరి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఎలా ఉంటుంది? మేల్ క్యాండిడేట్స్ అయితే 35 kgs ఉన్నటువంటి బరువుని 100 మీటర్లు 2 నిమిషాల్లో, ఒకే ఒక ఛాన్స్ ఇస్తారు మీకు, 2 నిమిషాల్లో 100 మీటర్లు 35 kgs బరువుని మీరు మొయ్యాలి. అలాగే 1000 మీటర్స్ అంటే 1 కిలోమీటరు 4 నిమిషాల 15 సెకండ్లో ఒకే ఛాన్స్లో మీరు పరిగెట్టాలి. సో ఇది మేల్ క్యాండిడేట్కి ఉన్నటువంటి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. మరి ఫిమేల్ క్యాండిడేట్స్కి అయితే 20 kgs బరువుని, అంటే మేల్ క్యాండిడేట్స్ 35 kgs మోయాల్సి వస్తే మీరు 20 kgs మోస్తే సరిపోతుంది. 20 kgs బరువుని 100 మీటర్స్ ఒక 2 మినిట్స్లో, ఒకే ఒక ఛాన్స్ ఇస్తారు, 2 మినిట్స్లో మొయ్యాలి. నెక్స్ట్ 1000 మీటర్స్ అంటే 1 కిలోమీటరు మీకు 5 మినిట్స్ టైం ఇస్తారు, 5 minutes 40 seconds ఇస్తారు మీకు. ఆ 5 minutes 40 secondsలో మీరు పరిగెట్టాలి. సో ఇది ఫీమేల్ క్యాండిడేట్స్కి ఉన్నటువంటి మన ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి డీటెయిల్స్. మరి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి ఎవరు ఎంత రేషియోలో సెలెక్ట్ అవుతారంటే 3 times ఎవరైతే CBT 1 రాస్తారో ఆ CBT 1 రాసినటువంటి వ్యక్తులు, క్వాలిఫై అయినటువంటి వ్యక్తులు, వాళ్ళని ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి 3 times తీస్తారన్నమాట. అంటే ఒక పోస్ట్ ఉందనుకోండి, ఒక పోస్ట్కి 3 సెలెక్ట్ చేస్తారన్నమాట. సో 3 times తీస్తారు. సో ఆ 3లో ఒక 2 ఫెయిల్ అయిపోయినా ఒకళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి జాబ్ అయితే దక్కుతుంది. సో ఇది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ యొక్క డీటెయిల్స్. మరి మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలంటే ఈ ఎగ్జామ్కి ఎటువంటి డాక్యుమెంట్స్ మన దగ్గర ఉండాలంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసెంట్గా దిగినటువంటి పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి. ఆ ఫోటోగ్రాఫు జేపీఈజీ ఫార్మెట్లో ఉండాలి. సైజ్ వచ్చేసి 50 to 100 KB ఉండాలి. సో అలా ఆ సైజు ఉన్నటువంటి ఫొటోస్ మీరు అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయి ఉండాలి. వైట్ బ్యాక్గ్రౌండ్, లైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయి ఉండాలి. డ్రెస్ అయితే మళ్ళీ వైట్ డ్రెస్ కలిసిపోతుంది కాబట్టి డ్రెస్ అయితే కొంచెం వైట్ కాకుండా చూసుకుంటే క్లియర్ కట్గా మనకి కనిపిస్తుంది. డార్క్ కలర్ అయితే ఇంకా ఇంపుగా కనిపిస్తుంది కదా. సో ఎందుకంటే డీటెయిల్గా చెప్తున్నానంటే రిజెక్ట్ అయ్యేటువంటి ప్రమాదం కూడా ఉంది. మనకు అప్లికేషన్ పెట్టేసి ఫీజు కట్టేసినా రిజెక్ట్ అయితే మళ్ళీ ఫీజు వెనక్కి రాదు. కాబట్టి ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు అప్పుడు కొంచెం జాగ్రత్తగా నోటిఫికేషన్ క్లియర్ కట్గా చదివి మనం అప్లోడ్ చేయాలి. సో అలాగే సైజ్ వచ్చేసి 35 x 45 mm లేదా 320 x 240 పిక్సెల్స్ ఉండాలి. సో అలాగే జేపీఈజీ ఫార్మెట్లో మనం స్కాన్ చేయాలి. 100 dpi రెజల్యూషన్ ఉండాలి. సో ఫోటో అనేది 50 to 100 KB ఉండాలని ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ఇంకా మనకి డిస్కస్ చేయాల్సినవి ఏంటి ఇక్కడ దీంట్లో? ఫోటోకి సంబంధించి మనకి తెలిసిందే డార్క్ గ్లాసెస్ ఏవైతే ఉంటాయో, క్యాప్ కానీ, హ్యాట్ కానీ, టోపీ కానీ, సన్ గ్లాసెస్ కానీ, డార్క్ గ్లాసెస్ కానీ ఇవేమి కూడా మనకి పెట్టుకోకూడదు అన్నమాట. సిగ్నేచర్ ఎంత సైజులో ఉండాలంటే 30 to 50 KB అనేది సిగ్నేచర్ సైజ్ అనేది ఉండాలి. అలాగే సిగ్నేచర్ అనేది ఓన్లీ బ్లాక్ ఇంక్లో మాత్రమే పెట్టాలి. సో వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్లో పెట్టినటువంటి సిగ్నేచర్ మాత్రం ఉండాలి. అలాగే కొంతమంది సిగ్నేచర్ క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేసి పెడతారు. సో అలా అయితే ఉండకూడదు. సో మీరు రన్నింగ్ హ్యాండ్ రైటింగ్లో ఉండాలి. సో క్యాపిటల్ లెటర్స్ అయితే బ్లాక్ లెటర్స్ యూజ్ చేయకూడదు. సో ఇక్కడ సిగ్నేచర్ సంబంధించి జేపీఈజీ ఫార్మెట్ 100 రెజల్యూషన్ అనేది ఉండాలి. 50 x 20 mm మనకి సైజ్ ఉండాలి, డైమెన్షన్స్ ఉండాలి. అట్లానే మనకి 140 x 60 పిక్సెల్స్, అలాగే 30 to 50 KB. సో ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుని మనకి సిగ్నేచర్ రన్నింగ్ హ్యాండ్ రైటింగ్లో బ్లాక్ లెటర్స్ యూజ్ చేయకుండా మీరు అప్లోడ్ చేసే ప్రయత్నం చేయండి. పోస్ట్ వైజ్ క్వాలిఫికేషన్స్ అయితే చూద్దాం. సో అసిస్టెంట్స్ SNT
సో అసిస్టెంట్ వర్క్షాప్, అసిస్టెంట్ బ్రిడ్జ్. సో ఇవన్నీ చూసారు కదా! ఈ అన్ని పోస్టులకి మనకి క్వాలిఫికేషన్ ఏమని ఇచ్చాడు? 10th పాస్ ఆర్ ఐటీఐ ఆర్ ఈక్వలెంట్ ఆర్ నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్. సో ఇక్కడ ప్రతిదానికి అండ్ అని లేదు, ఆర్ అని ఉంది. అంటే మీరు 10th పాస్ అయినా సరే అప్లై చేసుకోవచ్చు. ఐటీఐ పాస్ అయినా సరే అప్లై చేసుకోవచ్చు. సో ఏదైనా ఈక్వలెంట్‌గా మీరు ఏదైనా పాస్ అయినా అప్లై చేసుకోవచ్చు. దానికి 10థ్‌కి ఈక్వలెంట్‌గా. సో కాబట్టి 10th క్లాస్ వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్‌కి అన్నిటికి ఎలిజిబులే. నెక్స్ట్ యెస్ 14 చూడండి 14 వరకు మనకి చాలా 14 టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి దీంట్లో. వాటన్నిటికి కూడా 10th క్లాస్ ఎలిజిబులే. సో ఇదండి మనకి గ్రూప్ డి నోటిఫికేషన్. దీనికి సంబంధించి మీకు ఇంట్రెస్టెడ్ అయితే మీరు ఏ జోన్‌లో ఏ వేకెన్సీస్ ఉన్నాయి అనేది కావాలంటే నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే. థ్యాంక్ యూ.